జై తెలంగాణ, జై భారత్. ఇవాళ మన మహిళలందరికీ అత్యంత ముఖ్యమైన రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల పెంపు విషయంలో కూడా ఈరోజు చర్చ జరగబోతా ఉంది. ఇక్కడ ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళది చాలా దారుణమైన కుట్ర ఉన్నది. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఆల్రెడీ పెంచినప్పటికీ దాన్ని ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్తో లింక్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి రెండు కూడా సపరేట్ అంశాలు. వాటిని రెండింటిని కలిపి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని కాల్చాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్ గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. సో మేము యూనియన్ గవర్నమెంట్ని తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. మీరు ఏ రకమైనటువంటి మెథడాలజీ తీసుకొచ్చి కొత్త డీలిమిటేషన్ చేసినా కూడా ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ తగ్గకుండా ఉంటేనే మాకు ఆమోదయోగ్యం అవుతుంది. లేదంటే మాత్రం తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి మాకు రావాల్సిన ఏ నిధులు కూడా రావడం లేదు, ఏ ప్రత్యేక ప్రాజెక్టులు రావడం లేదు, ఏ నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా రావడం లేదు. కాబట్టి పార్లమెంట్లో మన పాత్ర ఉండడం చాలా ముఖ్యం. 3.13% కన్నా మన సీట్లు తగ్గితే ఈ మాత్రం కూడా మనకు రోల్ ఉండదు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మహిళా బిల్లును డీలిమిటేషన్కి లింక్ చేస్తుంది. కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ కాదు, మహిళా బిల్లు బీసీ బిల్లును లింక్ చేయాలి. మహిళా కోటాలో బీసీ ఆడబిడ్డలకు కోటా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.